హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నాటుకోడి పులుసు చేస్తున్నాను. నాటుకోడి పులుసు చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ నాటుకోడి పులుసు అనేది హెల్త్కి కూడా చాలా మంచిదండి. నాటుకోడి పులుసు అనేది బగారా రైస్లో కానీ, చపాతీలో కానీ, ప్లెయిన్ రైస్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నాటుకోడి చికెన్ పీసెస్ను నేను 1.5 కిలో తీసుకునేసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మీడియం సైజు టమాటాలు ఒక 3, ఒక ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టాను. ఇలాగా కడిగి పెట్టుకున్న చికెన్లో మనము టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి చికెన్కు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. 1 నిమిషం పాటు మనము చేత్తో చికెన్కు పట్టే విధంగా బాగా కలుపుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. నేను మెజర్మెంట్ అంతా కూడా 1.5 కిలో చికెన్కు నేను చెప్తున్నాను. ఈ నాటుకోడి పులుసు అనేది మనము కారము తర్వాత ఆయిల్ అనేది తక్కువ వేయకూడదండి. ఎప్పుడు కానీ కొద్దిగా స్పైసీగానే ఉంటే ఈ నాటుకోడి పులుసు అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఇలాగా నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత చెక్క, లవంగాలు వేసుకోవాలండి. కానీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ఈ చెక్క, లవంగాలు వేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశానండి. ఇక్కడ నేను అది చూపించలేకపోయాను. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆనియన్ పీసెస్ వేసుకునేసి 1 నిమిషం పాటు బాగా వేయించుకునేసి మనము చికెన్ పీసెస్ను కూడా వేసుకోవాలండి. మనం ఆల్రెడీ చికెన్లో మనం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, పసుపు, ఆయిల్ వేసుకున్నాం కదండి. ఒకవేళ సాల్ట్ తక్కువగా అనిపిస్తే మీరు ఇక్కడ వేసుకోవచ్చండి. సాల్ట్ అనేది తక్కువ అనిపించినప్పుడే వేసుకోండి, లేదంటే సరిపోతుంది. ఇలాగా వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేయాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసేస్తే చికెన్ పీసెస్లో అంతా కూడా వాటర్ అనేది వచ్చింటుంది. తర్వాత గరిటెతో బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. నేను 1.5 కిలో చికెన్ పీసెస్కు సరిపోయేంత మెజర్మెంట్ అనేది చెప్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ధనియాల పొడి, 2.5 స్పూను కారం వేసుకోవాలండి. ఒకవేళ మీకు ఈ నాటుకోడి చికెన్ అనేది కొద్దిగా మీకు స్పైసీగా కావాలి అనుకుంటే 2.5 స్పూన్ కాకుండా 1 స్పూన్ వరకు పెంచుకోవచ్చు. ఇలాగ వేసుకున్న తర్వాత బాగా కలుపుకునేసి మళ్ళా మూత పెట్టేయాలండి. ఒక 50% అనేది మనకు ఉడకాలి చికెన్ పీసెస్ అంతా. మనం మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా కలుపుకుంటూ ఉన్న తర్వాత ఒక 50% మనకు ఉడికిన తర్వాత మూత తీసేసి గరం మసాలా 1.5 స్పూన్ అనేది వేసుకున్నాను. ఎందుకంటే కారం అనేది ఎక్కువగా ఉంటే మనం గరం మసాలా అనేది 1.5 స్పూన్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలాగ మూత తీసేసి ఒక 50% ఉడికిన తర్వాత నేను గరం మసాలా వేస్తున్నాను. ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత 3 టమాటాలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి, వాటిని కూడా వేసుకునేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి టమాటా పీసెస్ వేసిన తర్వాత మనము ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేయాలండి. కొద్దిగా టమాటా పీసెస్ అంతా మగ్గిన తర్వాత మనకు గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అనేది వేసుకునేసి మనము కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 6 విజిల్ రానివ్వాలండి. ఇది లేతగా లేకపోతే ఈ చికెన్ పీసెస్ మనము 6 విజిల్కు ఇది ఉడకదండి. కాబట్టి మనము 8 విజిల్ వరకు ఈ చికెన్ అనేది ఉడకదు. కనుక మనము 8 విజిల్ రానిచ్చిన తర్వాతే స్టీమ్ అంతా పోయినాక మనము కుక్కర్ మూత తీసేస్తే చికెన్ పీసెస్ అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. మొత్తం గరిటెతో బాగా కలుపుకునేసి చికెన్ పీసెస్ ఉడికింటే మనము కొత్తిమీర తర్వాత పుదీనా అనేది గార్నిష్ చేసుకోవాలి. ఒకవేళ చికెన్ అనేది మనకు ఉడకకుంటే మళ్ళా మూత పెట్టేసి ఒక 3 విజిల్లు మళ్ళీ రానిచ్చుకోవాలండి. ఇది లేతగా ఉంటే మనము 6 విజిల్ రానివ్వాలి. కొంచెము లేతగా లేకపోతే 8 విజిల్ కానీ మళ్ళా ఒక 2 విజిల్ కానీ రానిచ్చుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చికెన్ పీసెస్ ఉడికిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర పుదీనాను గార్నిష్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.